హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ప్రణవి. ఇవాళ వచ్చేసి ఫ్యామిలీతో మూవీకి వెళ్తున్నాం. ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి చూపిస్తాం. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ మూవీకి స్టార్ట్ అయిపోయాము. నేనైతే స్టెప్స్ దిగుతున్నాను, మమ్మీ ఇంకా పెద్దమ్మ లిఫ్ట్లో వస్తున్నారు. కిందేమో మా వదిన ఇంకా మా అక్క వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరం కలిసి క్యాబ్లో వెళ్ళిపోయాం. మమ్మీ వాళ్ళు వస్తున్నారని కింద అక్కడే వెయిట్ చేస్తున్నాం. మూవీ స్టార్ట్ అయింది గాయస్. అసలు రవితేజ ఎంట్రీ ఉంది, వేరే లెవెల్ ఉంది. ఇంకా అదే డిస్కస్ చేసుకుంటున్నాను, మూవీ చాలా బాగుంది అని చెప్పి మమ్మీ ఇంకా పెద్దమ్మ. ఆ తర్వాత ఇంకా అక్క, నేను, వదిన ఏం ఆర్డర్ చేద్దాం, ఏం తిందామని చెప్పి ఆలోచిస్తున్నాం. స్నాక్స్. అదే స్క్రోల్ చేసి చెక్ చేస్తున్నాం అనమాట. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు ఎంతమంది జనాలు వచ్చి మూవీ చూస్తారని చెప్పి. కానీ లాస్ట్ 20 మినిట్స్ అయితే పీక్స్ అసలు. హాయ్ గాయ్స్, ఫైనల్గా మేము ఇప్పుడు ఇంటికి వచ్చేసాం. నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నిద్ర లేచాను నేను. మా మమ్మీ కాఫీ పెడుతున్నారు. మా మమ్మీ అనుకున్నారంట సర్లే కాఫీ పెట్టి నిద్ర లేపుదామని. లోపే నిద్ర లేచి కాఫీ కోసం అని చెప్పి కిచెన్లోకి వచ్చా. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం గాయస్. అసలు ఎట్లా అంటే డేకి ఒక 3 to 4 టైమ్స్ తాగమన్నా నేను తాగుతా. అది అన్హెల్తీయే, బట్ స్టిల్ నాకు ఆ కాఫీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అసలు ఆ టేస్ట్ కానీ చాలా బాగా పెడతారు మా మమ్మీ కూడా, నాకు స్ట్రాంగ్గా పెడతారనమాట. అదే ముగ్గురికి పెట్టేస్తుంది మమ్మీ కాఫీ. ఇంకా అలా కాఫీ పెడుతున్నంతసేపు మమ్మీతో డిస్కషన్, డిన్నర్ ఏం చేద్దాం అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత అమ్మమ్మకి ఇచ్చేసాము, అమ్మమ్మ తాగేస్తున్నారు కాఫీ. ఇంకా ఆ తర్వాత నేను మమ్మీ కూడా తెచ్చేసుకొని కూర్చున్నాం అనమాట. ఇప్పుడు వచ్చింది అసలైన టాస్క్. ఏంటి అంటే మూవీ ఏం పెట్టాలి అని చెప్పి. మూవీ అంటే నేను థ్రిల్లర్స్, క్రైము చూస్తా. మా మమ్మీ ఏమో నార్మల్వి చూస్తుంది, నార్మల్ మూవీస్. మా అమ్మమ్మ ఏమో భక్తి సినిమాలు పెట్టు, భక్తి పాటలు పెట్టు అంటది. ఇవేం అయ్యే పనుల్లా లేవని నేను అక్కడి నుంచి లేచిపోయి నా రూమ్లోకి వచ్చేసా. చూడండి, ఒకవేళ నా రూమ్ నచ్చిందా చెప్పండి, ఫుల్ లాక్ కావాలంటే చేస్తా. ఊరికే అలా చూసుకుంటున్నాను అనమాట కాఫీ తాగుతా. మా అమ్మ ఈ గోల భరించలేక ఏం అయ్యే పనులా లేవని చెప్పి మా అమ్మ కూడా పేపర్ చదవటం స్టార్ట్ చేసింది. కొంతసేపు అయిన తర్వాత మా అమ్మ, నేను అందరం డిసైడ్ అయింది ఏంటంటే దోశలు వేసుకుని తిందామని చెప్పి. ఎందుకంటే కొంచెమే దోశల పిండి మిగిలింది. ఇంకా ఆ పిండి చేసేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పి దోశలు వేసుకొని పైన మిర్చి అలా లైట్గా జల్లుకొని తినేస్తున్నాం. ఫస్ట్ దోశలు మా అమ్మమ్మకే ఇస్తాము. అది ఇలా ఒక 2-3 దోశలు వేసిన తర్వాత మా అమ్మమ్మకి వెళ్ళి నేను ఇచ్చేసి వస్తా. నేను అక్కడే కూర్చొని తినేస్తా గైస్. అది క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ఫుల్ ఆకలేసింది, అందుకే నేను అది క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ తింటున్నారు. అదే అంటున్నా, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుంది. ఆర్డర్ చేశాను, నాకు తినాలనిపించింది అంటే మా అమ్మమ్మకి చెప్పా ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఏమిటో తెలియదే. ఓకే గాయ్స్, నేను ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్గా నేను ఏ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నానో కూడా కమెంట్స్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.